హరే కృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయం 6వ శ్లోకం నేర్చుకుందాం ఈరోజు. ఈ శ్లోకం చదివినప్పుడల్లా నాకు ఒక రకమైన దాన్ని ఏమంటాం, అపరాధ భావన కలిగిద్ది. కృష్ణుడు చెబుతుంది నా గురించేనా ఏందన్నట్టు అనిపిస్తుంది. సో, ఎవరైతే ఆ, వైరాగ్య జీవితాన్ని స్వీకరించి కానీ వాళ్ళు భోగ వస్తువుల మీద ధ్యానిస్తూ ఉంటే వాళ్ళని మిథ్యాచారులు అంటారనమాట. సో అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకం యొక్క భాష్యంలో చెబుతారనమాట. ఎవరన్నా నిజాయితీగా రోడ్లు ఊడ్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ విధంగా కపట సన్యాసులు లేకపోతే కపట వైరాగుల కంటే ఎంతో మేలు అని ప్రభుపాదుల వారు చెబుతారు. వాళ్ళు బయట కాషాయాన్ని ధరించారు కానీ మనసులో ఎప్పుడు ఆ, ఇంద్రియ భోగాల గురించి ఆలోచిస్తున్నారు. అటువంటి వాళ్ళకంటే ఏ సిన్సియర్ స్వీపర్ ఈజ్ బెటర్ దాన్ సచ్ కైండ్ ఆఫ్ ప్రిటెండర్ మెడిటేటర్ అని ప్రభుపాదులు వారు చెబుతారు అన్నమాట. అంటే ఒక బాగా నిజాయితీగా రోడ్లు ఉడుచుకునే వ్యక్తి ఈ విధంగా దొంగ సన్యాసుల కంటే చాలా ఉత్తమమైన వాళ్ళు అని. సో ఆ విధంగా కర్మేంద్రియాన్ని సంయమ్య, మన యొక్క ఇంద్రియాలని నియంత్రించుకుంటూ ఆ, కర్మేంద్రియాలను నియంత్రిస్తూ ఏ ఆస్తే మనసాస్మరణ, కానీ మనసులో మాత్రం ఎప్పుడు ఆ, ఇంద్రియ భోగం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ, ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాసార స ఉచ్యతే, అతన్ని మిథ్యాచారుడు అంటారు. ఓకే, 3 సార్లు చదివి దీన్ని నేర్చుకుందాము. కర్మేంద్రియాని సంయమ్య కర్మేంద్రియాన్ని సంయమ్య కర్మేంద్రియాణి సంయమ్య కర్మేంద్రియాని సంయమ్య కర్మేంద్రియాణి సంయమ్య కర్మేంద్రియాని సంయమ్య కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ యాస్తే మనసా స్మరన్ యాస్తే మనసా స్మరన్. యాస్తే మనసా స్మరన్. మొదటి 2 లైన్లు చదువుదాం. కర్మేంద్రియాని సంయమ్య యాస్తే మనసా స్మరన్. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్. కర్మేంద్రియాని సంయమ్య యాస్తే మనసా స్మరన్. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా ఇంద్రియార్థాన్ విమూఢాత్మా ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే మిథ్యాచార స ఉచ్యతే. 3-4 లైన్ చదువుదాం. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. మొత్తం 4 లైన్లు చదువుదాం. కర్మేంద్రియాని సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే.
కర్మేంద్రియాణి సంయమ్య మనసా మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ ఇంద్రియార్థాన్ మిత్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ మిథ్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియాన్ని 5 కర్మేంద్రియాలను అంటే వాళ్ళు చేతులు కాళ్ళు వీటన్నిటిని ఉపయోగించుకుంటే ఏ పని చేయకుండా అన్ని పనులు వదిలేసి వెళ్ళిపోయారు, వైరాగ్య జీవితాన్ని తీసుకున్నారు. సంయమ్య నిగ్రహించి, యా ఎవడు ఆస్తే ఉంటాడో, మనస్సు చే స్మరన్ ఆలోచిస్తూ, ఇంద్రియార్థాన్ ఇంద్రియ విషయాలను, విమూఢ మూర్ఖుడు, ఆత్మ జీవుడు, మిథ్యాచార కపటి సహ అతడు ఉచ్యతే చెప్పబడతాడు. ఓకే, కర్మేంద్రియాలను అంటే కర్మేంద్రియాన్ నిగ్రహించిన ఏ పదం సంస్కృతంలో? సంయమ్య. సంయమ్య అంటే నిగ్రహించిన. మనస్సు మనస ఇంద్రియార్థాల పైననే, ఇంద్రియార్థ లగ్నమై ఉన్నవాడు. స్మరన్ లగ్నమై ఉన్నాడంటే స్మరించుకుంటూ ఉన్నాడు. నిక్కముగా తనను తాను మోసగించుకొని మిథ్యాచారి అంటే మిథ్యాచార అనబడతాడు. ఏ పదం? ఉచ్యతే. ఉచ్యతే అంటే అనబడతాడు. ఉచ్యతే అంటే అనబడతాడు. ఉవాచ అంటే అన్నారు. ధృతరాష్ట్ర ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ, అర్జున ఉవాచ అంటే అర్జునుడు అన్నారు. ఉచ్యతే అంటే అనబడతాడు. సో ఆ విధంగా కర్మేంద్రియాలను నిగ్రహించిన, మనస్సు ఇంద్రియార్థాల పైననే లగ్నమై ఉన్నవాడు నిక్కముగా తనను తాను మోసగించుకొని మిథ్యాచారి అనబడతాడు. అంటే కపటం అన్నమాట, కపట వైరాగి. అందుకే ప్రభుపాదులు వారు చెబుతారు, అటువంటి కపట వైరాగుల కంటే ఒక ఎంతో తక్కువ ఉద్యోగం చేస్తున్న, ఏ రోడ్లు ఉడుచుకోవటమో అలాంటి చేసుకున్న గృహస్థుడు ఎంతో మిన్న అని భగవంతుడి దృష్టిలో ఆయన మిన్న. కర్మేంద్రియాన్ని సంయమ్య, కర్మేంద్రియాలను నిగ్రహించుకొని, ఏ ఆస్తే మనసాస్మరణ, ఎవరైతే ఇంద్రియార్థాల గురించి, ఇంద్రియార్థాలంటే మన కళ్ళకి రూపం అనేది ఇంద్రియార్థము. అలాగే మన కళ్ళకి రూపం అనేది ఇంద్రియార్థం. మనము నాలుకకి రుచి అనేది, ముక్కుకి వాసన అనేది, ఇలా చెవులకు శబ్దం అనేవి, ఇవన్నీ ఇంద్రియార్థాలు. ఈ ఇంద్రియాలు వాటి మీద ఆధారపడి ఉంటాయి. సో వాటి గురించి ఆలోచిస్తూ స్మరించుకుంటూ ఉంటే అటువంటి వ్యక్తి మిథ్యాచార స ఉచ్యతే, కపట వ్యక్తి అని అనబడతాడు. ఓకే, 3 సార్లు చదువుదాం. కర్మేంద్రియాని సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరాన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే.
కర్మేంద్రియ సంయమ్య ఉచ్యతే. యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ విమూఢాత్మా ఇంద్రియార్థాన్ విమూఢాత్మా విమూఢాత్మా విద్యాచార ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార ఉచ్యతే. ఓకే, ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పండి. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరాన్ ఇంద్రియార్థాని ఇంద్రియార్థాని విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి రామాంజమ్మ గారు. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. బాగా హరే కృష్ణ చెప్పారండి. ప్రభుజీ. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి వాణి గారు. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. బాగా చెప్పారు. హరే కృష్ణ, నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి అండి. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తి మనసా స్మరన్ ఇంద్రియార్థాని మూఢాత్ మిథ్యాచార స ఉచ్యతే. గుడ్, బాగా చెప్పారు. నేను చెప్తాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. వరలక్ష్మి గారు చెప్పండి అండి. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. బాగా చెప్పారండి. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అండి. ఎవరు? ధవనాథులండి. మీ ఇద్దరు వెల్కమ్ బ్యాక్. చెప్పండి. నేను చదువుతాను ప్రభుజీ. ఆ, కర్మేంద్రియాణి సంయమ్యం యం ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచర స ఉచ్యతే. వెరీ గుడ్. నాకేమొచ్చి కర్మేంద్రియాణి స్మయామి సమయామి యా ఆస్తే మనసా స్మరణ ఇంద్రియాణి ఇంద్రియార్థాన్ విమూఢాత్మా విద్యాచర్య సహ ఉచ్యతే. అంతేనా? అంతే అంతే. అక్కడ దాకా చెప్పాక బాగా ప్రయత్నం చేశారు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి కుసుమాంబ గారు. కర్మేంద్రియాణి సంయమ్య పట్టుకోవచ్చు. మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను చెప్తా ప్రభు. చెప్పండి. కర్మేంద్రియాణి సంయమ్య అస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. వెరీ గుడ్. హరే కృష్ణ దేవిజీ. ప్రణామాలు. ప్రణామాలు దేవి గారు చెప్పండి. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. వెరీ గుడ్. నేను చెప్తాను. హరే కృష్ణ ప్రభుజీ. నేను చెప్తా. భారతీదేవి గారు, తర్వాత లక్ష్మీ మాతాజీ. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా
మిథ్యాచార సముచ్యతే. బాగా చెప్పారండి. హరే కృష్ణ. చెప్పండి. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్వి మూఢాత్మ విద్యాచార స ఉచ్యతే. బాగా చెప్పారు. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను ఒకసారి చూద్దాం ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. చాలా రోజుల తర్వాత ఎవరన్నా జెంట్స్ వచ్చారు. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. గుడ్. బాగా చెప్పారు. ఇంకెవరైనా చెబుతారా? ప్రభుజీ పోయిన వారం ఇంకో శ్లోకం నేర్చుకోమన్నారు కదా, అది చెప్పమంటారా? చెప్పండి. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హవసః కర్మ సర్వః ప్రకృతి చేర్కునై. వెరీ గుడ్. బాగా చెప్పారు. ఇవన్నీ శ్లోకాలన్నీ రివిజన్ చేస్తూ ఉండాలి, అప్పుడే గుర్తుంటాయి. లేకపోతే కొత్తవి నేర్చుకుంటూ ఉంటాం, పాత అయిపోతూ ఉంటాయి. మనకి ఇది నంబర్లన్నీ పంపిస్తాను. ఆ నంబర్లని భగవద్గీతలో తీసి